అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. సాహితీమాల అని ప్రభాత కమలం అని 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నాకు ఇట్లాంటి ప్రాచీన దేవాలయాలు దర్శించుకోవటము చాలా ఆసక్తి, ఇంట్రెస్ట్ నాకు. ఆ దేవాలయాల గురించి చెప్పి ఛానల్లో రాసుకుంటున్నాను. నేను వెళ్ళేటప్పుడు చూశాను, చాలా ప్రాచీన దేవాలయాలు ఉంది. దీని గురించి మీకు చెప్పాలంటే ముందు మీ పేరేంటండి? నా పేరు ఎంఎస్ చొక్కలింగం. మీ పేరేంటమ్మా? నా పేరు లక్ష్మి. సో మీరే ఇక్కడ చేస్తుంటారా? అవును. ఈ దేవాలయ చరిత్ర తెలుసా, చెప్పగలరా? అమ్మ, ఈ గుడి 100 సంవత్సరం మీద. దాని తర్వాత మా నాయన ఇది కట్టించింది. ఆయన పేరు కేవలం శివలింగం. మా నాయనమ్మ ఆమెకు ఒంట్లో బాగాలేదని డాక్టర్ చెప్తే అప్పుడు ఈ దేవుని వచ్చి ఆయన దండం పెట్టి కోరుకుండు ఏమని, ఈ మా నాయనమ్మ బాగా అయితే నీకు గుడి కట్టిస్తాను. అంతకుముందు వచ్చే విగ్రహాలే ఉండేవా? హనుమంతుడు ఒకటే. 70 సంవత్సరాలు. ఈ 68 స్ట్రక్చర్. అమ్మవారు ఉంది, లక్ష్మీదేవి ఉంది, సంతోషి మాత ఉంది, సరస్వతీదేవి ఉంది. ఇవన్నీ కూడా మీ నాన్నగారే కట్టించారా? అప్పటి నుంచి మరి మీరే ధర్మకర్తగా వీరికి? అవునమ్మా. మరి పూజ అవన్నీ మీరే చేస్తారా? నేనే ఏంటి దీని విశేషం ఏంటి? ఇది విషయం చెప్పలే కదమ్మా, ఎవరికైనా అది సరే, అంటే మీరెందుకు పెట్టారు? నేను మా శిష్యుడు చెప్పినమ్మా, ఇలాంటిది ఒక విగ్రహం ఉంది, ఇది పెడితే వచ్చిన భక్తులకు మంచిది ఉంటుంది. దాని మీద ప్రత్యేకంగా మటుకు చూడలేదు ఇలాంటివి. అదే మీరు ఇది 2వ అంటున్నారు. ఫస్ట్ ఎక్కడుంది? కలకత్తా. చాలా మంది ఇక్కడ వస్తారమ్మా, ఆశ్చర్యపోతారు. ఇట్లా గణపతి గారు ఉండాలి. అదే నేను కూడా ఆశ్చర్యపోయాను కదా, నేను ఎప్పుడు వినలేదు సర్ప గణపతి అని. సత్యనారాయణ స్వామి ఎవరైనా మా బ్రదర్, ఈయన సత్యనారాయణ స్వామి, సత్యనారాయణ స్వామి, కృష్ణదేవుడు, వెంకటేశ్వర, రాముడు, సీతారాముడు. ఆస్పర్ధ ధర్మం ఫస్ట్ పుట్టింది సత్యనారాయణ స్వామి, సెకండ్ పుట్టింది కృష్ణ, తర్వాత వెంకట. ఈ నవగ్రహాలమ్మా, సూర్యదేవుడు మధ్యలో ఉంటాడు. ఈ మొత్తం లోకానికి ప్రపంచం నడిపించేది అయినా
ఒక చెట్టు పెరగాల, మనిషి పెద్దగా కావాలా, మన హెల్త్ బాగుండాలంటే కాపాడుతాయి నేను. సూర్యదేవుడు మెయిన్ అమ్మ మన జీవిత చరిత్రలో. ఎందుకంటే ఆయన ఉంటేనే మనకు తిండి దొరికేది, మనం బతికేది, మన ఒళ్ళు బాగుండేది, అన్నీ చేసిన హెల్త్ మినిస్టర్. ఈయన చంద్రుడు. మన ఇంత అభిమానం, ప్రేమ, కుటుంబం అంతా ప్రేమ అభిమానం వచ్చేది ఈయన. ఎవరు? చంద్రుడు. ఈయన కుజుడు. మన భూమి కొనాలా, పెళ్ళి కావాలా, ట్రాన్స్ఫర్ కావాలా, ఏది కావాలంటే ఆయన కుజుడు. ఈయన రావు. ఈయన ఛాయాగ్రహ. ఛాయాగ్రహం ఎట్లయింది? సముద్రం మంత్రం. అప్పుడు రావుకు ఇది పోయినది మన అమృతం. దాంతో విష్ణు చంద్రుడు ఇదేస్తే ఇద్దరు డివైడ్ అయిపోయింది. ఎవరు? రావు అండ్ కేతు. ఈయన శని. ఇంకా శని గురించి చెప్పేది అవసరం లేదు. ఆయన సూర్యపుత్రుడు. ఆయన సూర్యపుత్రుడైన సూర్యుని గురించి వదలలేదు. ఏదైతే ఏ ధర్మం, ఏ కర్మం అది నడవాల్సిందే కదా ఆయన. ఈయన కేతు. రాహు ఛాయాగ్రహ. అంటే ఇంత ఇద్దరిలో డిఫరెన్స్ ఏముందంటే రాహు కింద భాగం, కేతు తలకాయ. ఈయన గురువు, విద్య. మన జాతక చక్రంలో ఎవరైతే మెయిన్ గురువులు ఉంటారో వాళ్ళు పెద్ద సైంటిస్టులు అవుతారు, పెద్ద చదువుకున్న వాళ్ళు అవుతారు. ఈయన బుధుడు, స్వయం విష్ణుమూర్తి అవతారం. అంటే బుధుడు ఎవరితో హెల్ప్ చేస్తారు? మైండ్ మంచిగా పనిచేస్తారు. ఈయన శుక్రుడు. మనం ఎంత కష్టపడినా ఏం చేసినా ఫలితం వచ్చేది ఎవరు? క్లుప్తంగా బాగా చెప్పారు వాళ్ళ గురించి. క్లుప్తంగా బాగా చెప్పారు, మంచిగా చెప్పారు. మన రాగి చెట్టుని బ్రహ్మ అంటారు. ఈ బ్రహ్మ చెట్టు కింద ఉన్న నాగదేవత ఉన్నది, నవగ్రహం కానీ ఏ దేవుడన్నా ఉండదమ్మా, దాని పవర్ ఎక్కువ. పళ్ళు అన్నీ పెట్టారు. శివలింగం అంటే మా గురుగారు, మా తండ్రి రెండు. మీ తండ్రి గారా చెప్పారు? ఆయన పేరు కేఎం శివలింగం. మా తండ్రి, మా గురు. ఈ దేవాలయం కట్టించిన ఈ దేవాలయం అంతా కట్టించింది ఆయనే. ఆయన దేవుని ప్రేరణని ఆయన నేర్చుకున్నాం. ఆయన మాకు శిక్ష ఇచ్చిండు. ఆయనతోనే మేమంతా నేర్చుకున్నాము. బస్ ఆయన ఇచ్చిన ప్రేరణ, ఆయన ఇచ్చిన మాకు దాంతోనే మేము దేవుడికి సేవిస్తాం. ముగ్గురు అన్నదమ్ములమ్మా. మీకు తెలిసి ఉండొచ్చు కదా. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆయన. మీకు తెలిసిన మీ గురించి? గణపతి పెద్దమ్మ, సుబ్రహ్మణ్యం రెండవ అన్న, అయ్యప్ప చిన్నడు. సో ఈ కాన్సెప్ట్తోనే మేము పెట్టినాము. ఇది ముగ్గురు అన్నదమ్ములు. ఇక్కడ మొత్తం వైష్ణవులంతా చక్కగా ఎక్కడికక్కడ తీర్చిదిద్దినట్టు పెట్టారు.
ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.